మీ దగ్గర బాగా పగిలిపోయిన ఒక మట్టి పాత్ర ఉందనుకోండి, ఏం చేస్తారు? ఛీ, పనికిరాదు అని డస్ట్బిన్లో పారేస్తారు కదా. కానీ జపాన్లో మాత్రం దాన్ని గుండెలకు హత్తుకుంటారు. అవును, మీరు విన్నది నిజమే. ఒక 100 ఏళ్ల నాటి వింతైన సాంప్రదాయం ఉంది. ఒక విలువైన కప్పు గాని పాత్ర గాని కింద పడి ముక్కలైతే ఆ ముక్కలన్నింటినీ ఏరి కోరి సేకరిస్తారు. అవును, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? కరిగించిన అసలైన బంగారంతో ఆ పగుళ్ళన్నింటినీ అతికిస్తారు. దాన్నే కించుగి కళ అంటారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అతికించిన తర్వాత ఆ పాత్ర పాతదానికంటే 100 రెట్లు అందంగా, కోట్లు పలికేంత విలువైందిగా మారిపోతుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఉదాహరణకి, మీరు ప్రాణంగా నమ్మిన వాళ్ళు రాత్రింబగళ్ళు కష్టపడి బిల్డ్ చేసిన బిజినెస్ ఒక్కసారిగా లాస్లో పడిపోయినప్పుడు, ఎంతో ఇష్టపడిన కెరీర్ చేజారిపోయినప్పుడు, నా లైఫ్ ముక్కలైపోయింది, నేనిక దేనికి పనికిరాను అని లోపల పడి ఏడుస్తుంటారు కదా. చాలామంది ఆ పగిలిన మనసుతోనే బతుకును ముగించేస్తారు. కానీ ఈ జాపనీస్ కించు